మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క స్తుతి ఆరాధన గురించి మనం విందాం. ఈరోజు మనము ఎవరి గురించి తెలుసుకుందామంటే ఇజ్రాయేల్లో చాలా కష్టం దేవుడిని స్తుతించి ఆరాధించడం, దేవునికి ప్రైజ్ చేయడం, దేవుడు చేసిన కార్యం వర్ణించడం చాలా కష్టం. కానీ అట్లాంటి ఇజ్రాయేల్ జనాలు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించారు, దేవుని ప్రైజ్ చేస్తారు. ఎక్కడంటే ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనం నేను చదివి వినిపిస్తాను. నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి, వీరు వంత చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించురి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మళ్ళీ వీళ్ళందరూ కూడా టర్న్స్ తీసుకొని దేవుని స్తుతించినారంట. ఎప్పుడైతే మందిరము పునాది వేసేటప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ అందరు దే టుక్ టర్న్స్ ప్రైజింగ్ గాడ్. టుడే ఆర్ వి టేకింగ్ టర్న్స్ ఇన్ అ ఫ్యామిలీ ప్రైజింగ్ గాడ్? మన కుటుంబంలో మనం టర్న్స్ తీసుకుంటున్నామా? దేవుడు మన కుటుంబంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి, దేవుడు మన బిడ్డలను పాస్ చేయించినందుకు, లేకపోతే జాబ్స్ ఇచ్చినందుకు, లేకపోతే నూతన బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, గొప్ప కార్యాలు చేసినందుకు, మంచి సంతోషం ప్రేమతో ఉంచినందుకు, కుటుంబ సభ్యులందరినీ కూడా మంచిగా క్షేమంగా ఉంచినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామా? Do we have a praise time to God? లోకంలో చూసినట్లయితే అన్నిటికీ టైం ఉంటుంది. బర్త్డేస్కి, మళ్ళీ ఇప్పుడు అంతా నూతనంగా 21 days పుట్టుగా వెంట్రుకలు తీయడం కానీ, మళ్ళీ గర్ల్స్ ఫంక్షన్స్, ఇవన్నిటికీ వీఆర్ డూయింగ్ గ్రాండ్ హంగామా. స్తోమత మించి కంటే మంచి చేస్తున్నాం. బట్ ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో లేవు. ఏముందంటే ప్రైజింగ్ గాడ్ ఫర్ ఆల్ గుడ్ డీడ్స్, దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట, అన్ని మంచి కార్యాలు చేసినందుకు. మళ్ళీ ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళు ఎంతో మూర్ఖులైనా కూడా, కొన్నిసార్లు దేవుని స్తుతించి ఆరాధించలేకపోయినా కూడా, వాళ్ళు దేవుని మేలను గుర్తిస్తూ జనరేషన్ ద ప్రైజింగ్ గాడ్. మళ్ళీ ఒక మందిరం పునాది వేసినందుకు దేవుని స్తుతించి ఆరాధించారు. మన జీవితంలో ఎన్నో వీటికి దేవుడు పునాదులు వేసినాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాము. వాళ్ళైతే ఇక్కడ టర్న్స్ తీసుకున్నారంట. ఒక గుంపు అయినా ఇంకో గుంపు అయినాక ఈ సమయం ఈ గుంపు అని. మనము కుటుంబంలో డూ వీ హ్యావ్ దట్ టర్న్స్ ప్రైజింగ్ గాడ్? సో ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తావో, దేవుడు నీ దీవించి ఆశీర్వదిస్తాడు. నీ ఉన్నత పొజిషన్, ఉన్నత శిఖర్లకి కృపణిస్తాడు. క్షేమము, లాభము అన్నీ కూడా నీతోనే, నీ వెంటనే నీలో దేవుడు ఉంచుతాడు. ప్రేమ సంగమా. సో దేవుడు ఈ వారం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్, ఈ వీక్ కూడా దేవుడు ప్రైజ్ నేర్పిస్తున్నాడు. ఏ విధంగా నువ్వు ప్రైజెస్ చెల్లించాలి, ఏ విధంగా దావీదు ప్రైజ్ చేసినాడు, ఏ విధంగా దెబోరా, బరాకా ప్రైజ్ చెప్పారు. హోల్ చాప్టర్. మళ్ళీ మోజెస్, మరియమ్మ. సో మనం కూడా ఆ విధంగా వీ హ్యావ్ టు స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. మీరు స్టార్ట్ చేస్తే మీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు. ప్రేమ దేవుని సంగమా. సో మే వి బీ ఏ ప్రైజింగ్ ఫ్యామిలీ టు గాడ్. May we be a praising person to God for all the good things He has done in our life. So దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు చేసే ప్రతి పనులు, ప్రయాణం, బిజినెస్ అన్నిట్లో దేవుడు తోడే ఉండి మిమ్మల్ని ప్రతి దీవెన ఆశీర్వాదాలు నిండుగా బాగుంటుంది. జీసస్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.